చాలా జాగ్రత్తగా మనము జీవించాలి. అంత్య దినాలలో ఉన్న అపాయకరమైన రోజులు. దేవుని వాక్యానికి మనం ఎంత చోటిస్తున్నాం మన హృదయంలో, ఎంతగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, దేవుని ఆత్మాభిషేకంతో మనం ఎంతో నడిపించబడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యం, ఇది క్రైస్తవ జీవితానికి పునాది. హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి పునాది ఏంటి? దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ. అంటే ఈ పునాది ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు పడుతుంది పునాది? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ క్రైస్తవ జీవితానికి పునాది ఎప్పుడు పడుతుంది? మారు మనస్సు పొందిన, మారు మనస్సు పొందడం. మారు మనసు పొందడం అంటే మారు మనసు మారు మనస్సు, నూతనమైన మనస్సు, మరో మనస్సు. ఉన్నటువంటి మనస్సు కాకుండా ఇంకొక మనస్సుని మనం పొందుకోవాలి. అంతే కదా మారు మనస్సు అంటే. అంటే మనం పొందుకోవాలి. పొందుకోవాలి అంటే అది ఎవరో ఇస్తున్నారని కదా అర్థం. అంతే కదా, ఎవరో ఇస్తున్నారు. మారు మనసు ఇవ్వగలిగింది ఎవరు? మనిషి ఎవరు ఇవ్వగలడా? ఇవ్వగలడా మారు మనసు మనిషి? ఇవ్వలేదు. ఇవ్వగలిగింది ఎవరు? ఎందుకంటే దేవుడు సృష్టించాడు కాబట్టి, దేవుడు సృష్టించాడు కాబట్టి దేవుడే దానిని మరలా ఇవ్వగలడు. అందుకని ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చెప్పాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదో, నూతన ఆత్మ మీలో పుట్టించదు. రాతి గుండెకు ప్రతిగా మాంసము ఉండేను. రాతి గుండె, రాతి గుండె అంటే ఎలా ఉంటది? ఎలా ఉంటది? రాయితో కొట్టామనుకో దెబ్బ తగిలిద్దా? దెబ్బ తగలదా? రాయితో కొడితే, రాయితో కొడితే దెబ్బ తగిలిద్దా తగలదా? మరి ఎట్లా అంటావేంటి? రాయితో కొడితే దెబ్బ తగిలింది కదా అంటే రాయికేం కాదు, రాయి తగిలినోడికే. రాతి గుండె కూడా అంతే. అలాంటి వ్యక్తితో మనం మాట్లాడినా, అలాంటి వ్యక్తితో మనం సహవాసం చేసినా, అలాంటి వ్యక్తులతో వాగ్వాదాలు పెట్టుకున్నా ఆ రాయి మనకే తగ్గు. క్రైస్తవ సమాజం రాతి గుండె లాంటి మనుషులు మన మధ్య ఉంటారు. వాళ్ళకి మనసుతో పని లేదు, మనిషితో పని లేదు, మానవత్వం అసలే లేదు. రాతి గుండె. అందుకని ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు అన్నాడు, రాతి గుండెలకు ప్రతిగా మీకు మాంసపు గుండెనిస్తా. అంతేనా? అంతే అంతేనా? చెప్పండి. ఎహెజ్కేలు 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించెదను. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి.
అర్థమైందా? ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడింది. అలాగే ఈ మాటలను మనము క్రైస్తవ సమాజాన్ని తీసుకోవాలి. మాటలు మనము క్రైస్తవులకు మనకు తీసుకోవాలి. ఎందుకు ఈరోజు మనము కూడా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడిన సందర్భం అదే సందర్భాలని బట్టి మనం జీవిస్తున్నాం. ఈరోజు పైన ఏమన్నాడో చూద్దాం. 18వ వచనం, వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ముంచి ఉన్న విగ్రహాలను తీసివేసి తాము చేసిన హేతులు చేయటం మానవులు. అంటే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? హెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళ గురించి, ఇజ్రాయెల్ ప్రజల గురించి. అన్యుల దేశంలో వాళ్ళు ఉన్నారు. అన్యుల దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉండాలి? దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం ఉండాలి. అలా కాకుండా దేవుడు అక్కడ పెట్టాడని చెప్పి వాళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళ యొక్క ఆరాధన ఆచార క్రమాలు వాళ్ళు చేయటం ప్రారంభించారు. దేవుడికి ఎలా ఉంటుంది? నేను ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. విగ్రహారాధన చేస్తున్నటువంటి కుటుంబంలో నుంచి, సంతతిలో నుంచి బయటికి వచ్చినటువంటి అబ్రహాముని పిలుచుకొని అబ్రహాముతో వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేరిన తర్వాత అబ్రహాము అని పేరు మార్చి, ఇస్సాకు పుట్టిన తర్వాత నీ ఇప్పటి నుంచి అనేకులకు తండ్రివి నువ్వు, అనేక జనములకు నీవు తండ్రివి, కాబట్టి నీ పేరు ఇప్పుడు అబ్రాము కాదు అబ్రహాము అని మార్చాడు. ఇస్సాకు ద్వారా మళ్ళా యాకోబును ఏశావును పుట్టించాడు. సరే, ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇస్సాకు యాకోబు నుంచి, యాకోబు ద్వారా 12 గోత్రికులు, వాళ్ళు ఇజ్రాయిల్. యాకోబు దేవునితో పోరాడాడు, మనుషులతో పోరాడాడు, గెలుచుకున్నాడు. నీవు దేవునితో పోరాడావు కాబట్టి ఇక నుండి నీ పేరు ఇజ్రాయేల్, యాకోబు కాదు. దేవునితో పోరాడి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలుగా మార్చబడ్డది అతనికి 12 మంది గోత్రికులు, కదా, 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. 12 జాతులను, 12 గోత్రికుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు జాతులు కాదవి, ఒకే జాతి, ఇజ్రాయేల్ జాతి. ఇజ్రాయేల్ జాతుల్లో ఏంటంటే 12 మంది కుమారులు, 12 మంది కుమారులకి వాళ్ళ పేర్లే వాళ్ళ గోత్రాలు, ఓకేనా? ఇజ్రాయేల్. అలా వచ్చింది ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశము అలాగే ఆ పేరుతో ఏర్పడింది. అక్కడ నివసించవలసిన వాళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ అంటే యాకోబు యొక్క సంతతి నివసించాలి. అలా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మోషేని పంపించి ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారిని విడిపించి సీనాయి పర్వతం దగ్గర ఆజ్ఞలు ఇచ్చి దేవుడు మోషేతో మాట్లాడుతుంటే ఐగుప్తు నుంచి వచ్చిన అలవాట్లు పోకుండా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? బంగారు దూడను తయారు చేసుకున్నారు. చూడండి, దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత, ఆదాముని నిర్మించిన తర్వాత, ఆదాము ప్రక్కడెముకల నుంచి అవ్వమును తీసిన తర్వాత వారిద్దరిని ఆశీర్వదించాడు దేవుడు. అపవాదిగాడు, సర్పంగాడు, పాముగాడు వచ్చి అవ్వమును మోసపుచ్చుతాడు. ఆదాము దగ్గరికి రాలేకపోయాడు, ఆదామును మోసపుచ్చలేకపోయాడు. కారణం, దేవుని అమ్మతో ఉన్నాడు. మరి అవ్వమ్మ లేదా? అవ్వమ్మ ఆదాము ప్రక్కలో నుంచి వచ్చింది కానీ దేవుడు స్వయంగా తయారు చేసింది కాదు. ఆదాము ప్రక్కలో సాటి సహాయముగా తీసుకొచ్చాడు. అందుకనే ఆమె ఆదాములో నుంచి వచ్చింది. ఆదాము దేవునిలో నుంచి వచ్చాడు. అంటే దేవుని యొక్క జీవము తనలోనికి ప్రవేశింపజేయదు. అందుకనే ఆదాము దేవుడు ఏమన్నాడు?
మన స్వరూపం ముందు మన పోలికలు నరులను చేద్దాం, వారు సమస్తాన్ని ఏలతారు. మన స్వరూపం మన పోలిక. ఆదాము దేవుని స్వరూపము దేవుని పోలికలో ఉన్నాడు. ఆదాము అవ్వమ్మ ఆదాము పోలికలో ఉంది. అంటే దేవుని స్వరూపం రాదా? దేవుని ఆదాముకున్నంత స్వరూపము, ఆ మహిమ ఆదాముకున్నంత మహిమ అవ్వమ్మకు రాదు. అవ్వమ్మ మైండ్ అందుకనే అప్పుడే బలహీనమే, బలం కాదు, బలం లేదు. అదే ఆదాము లాంటి బలం ఉంటే వాడినందుకు అప్పుడే కాలి కింద తొక్కేసేది. లేదంటే ఆదామని పిలిచి వీడు ఎవడో చూడు నాతో మాట్లాడుతున్నాడు అని ఆదామని పిలిచేది. వాడు చెప్పేసరికి ఆమె మైండ్ ఏమైపోయింది? బలహీనమైన మైండ్ ఏమైంది? మెల్ట్ అయిపోయింది. దేవతల వలె ఉంటారు. అంటే అప్పటికి భూమి మీద దేవతలు ఉన్నాయి. ఎప్పటికీ ఆదామును దేవుడు సృష్టింపబడక మునిపే దేవతలు ఉన్నాయి. దేవతలు ఎందుకు ఉన్నాయి? దేవతలు ఏమున్నాయి? పడిపోయిన దేవదూతలు ఉన్నాయి. పడిపోయిన దేవదూతలు, పడిపోయిన దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు, దేవునిపై తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. అవి ఎలా చలామవుతారు? మనుషులు లేరు అంటే మనుషులు లేరంటే ఎలాగా? మనుషులు లేకపోతే దేవతలు అవి ఎవరికి దేవతలుగా ఉంటాయి? ఎవరికి దేవతలుగా ఉంటాయి? వాళ్ళల్లో వాళ్ళకే. ఎందుకంటే దేవదూతలు అంటే పడిపోయిన దేవదూతలు ఎలాంటి దేవదూతలు? ఎలాంటి దేవదూతలు? దేవుడిచ్చిన మహిమతో ఉన్న దేవతలు. మనిషి రూపంలో ఉన్న దేవదూతలు, సింహం రూపంలో ఉన్న దేవదూతలు, ఎద్దు రూపంలో ఉన్న దేవదూతలు, పక్షి రూపంలో ఉన్న దేవదూతలు. మనిషి రూపంలో ఉన్న దేవదూతలు సపరేట్గా ఉన్నాయి. ఈ దేవదూతలు 4 జీవులు, 4 జీవులు కలిగిన ఒక స్వరూపం, 4 ముఖాలు కలిగిన ఒక స్వరూపం. వాటిని శరాపులు అన్నాడు. భక్తులు ఏమన్నారంటే శరాపులు, మహాదూతలు. వాటికి 6 రెక్కలు, 6 రెక్కలు, 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో ముఖం కప్పుకొని 2 రెక్కలు ఎగురుతూ ఉండే. ఆ రెక్కల లోపల హస్తాలు ఉండే. ఆ రెక్కల లోపల హస్తాలు ఉండేవి. అంటే సింహముఖం ఉండేది, రెక్కలు ఉండేవి, లోపల హస్తాలు ఉండేవి, రెక్కల లోపల కన్నులు కూడా ఉండేవి. పక్షి రూపము 2 రెక్కలు, వాటికి 2 రెక్కలు ఉండేవి. ఓకేనా? లోపల హస్తాలు ఉండేవి. ఇదంతా చెప్తే ఏం చెప్పాలి? మనిషి రూపంతో ఉన్న దేవదూత అంటే ఈ 4 ముఖాలు అంటే సింహము, ఎద్దు, పక్షి, మనిషి. మామూలు కాళ్ళు, చేతులు. వీళ్ళు పడిపోయినప్పుడు విడిపోయారు ఎవరికి వాళ్ళు. అందుకనే అవతారాలు అనేకమైనవి వచ్చినాయి. వాళ్ళే అప్పుడు దేవతలుగా చలామణి అయిపోయింది. అవన్నీ వాస్తవానికి అన్ని చోట్ల ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా అన్ని విస్తరించిపోయింది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే అవ్వమ్మ ఫలం తిని తన మనసును పాడు చేసుకొని ఆదాముకు తినిపించి ఇద్దరు కూడా ఏమైపోయారు? ఆదాము కన్నా కొంచెం పర్వాలేదు, అవ్వమ్మ మరీ భయంకరంగా తయారైంది. మొట్టమొదటి తిన్నది ఆమె కదా. ఆ పరమలో ఉన్న శక్తి అంతా ఆమె పొందేసుకుంది. దానిలో ఉన్న మంచి చెడు ఏంటో తెలివితేటలు అంటే ఎక్కువగా మంచి కంటే చెడు ఎక్కువ ప్రభావితం చేస్తుంది ప్రతి మనిషిని చేస్తుంది. అలా వారి నుంచి వచ్చినటువంటి సంతానం కయ్యూను మొదట పుట్టాడు, తర్వాత హేబేలు పుట్టాడు. కయ్యూను రాతి గుండె కలిగిన వాడు,
అందుకని హేబేల్ని చంపేశాడు. గుండె లేదు వాడికి, రాతి గుండె, మనసు లేదు. ఎందుకంటే రాతి గుండె ఉన్నవాడు మనసు అదే మంచి, మా మాంసపు గుండె ఉన్నవాడైతే ఆలోచన చేస్తాడు. వినాలి. మాంసపు గుండె ఉన్నవాడికైతే ఆలోచనలు తట్టుతాయి. రాతి గుండె ఉన్నవానికి ఆలోచనలు ఏడ నుంచి వస్తాయి చెప్పండి? గుండె రాతిదైతే మెదడు పనిచేయద్దు, మెదడు కూడా ఎక్కడ పనిచేస్తుంది? రాతి గుండె ఉన్నవానికి మెదడు ఎలా పనిచేస్తుంది? రాతి గుండెలో నుంచి రక్త ప్రసరణ జరిగిందా? మరి ఏం జరిగింది? ఏం జరిగింది? రాతిలో ఏముంటుంది? జీవం ఉంటుందా? జీవం ఉండదు. ఎందుకు ఉండదు? కారణం ఏంటి? అది ఎండిపోయినటువంటి ఒక వస్తువు, అది గట్టిగా ఉండేటువంటి ఒక వస్తువు, దానిలో జీవం ఉండదు. కాబట్టి కయ్యను రాతి గుండె కలిగిన వాడు కాబట్టి హేబేల్ని చంపేశాడు. అందుకనే దేవుడు వానికి ఒక ముద్ర వేసి పంపించేసి, అందుక ముద్ర వేసి ఎదుటి మీద ముద్ర వేసి పంపించాడు. ఒకసారి ధ్యానం చేశాను చాలా రోజులు. ముద్ర ఏంటి అని ఎక్కడా లేదు బైబిల్లో. ముద్ర ఏంటి? ముద్ర ఏంటో కనిపెడదామని వేస్తే కనిపెట్టలేకపోయాం. దేవుడు తెలియజేశాడు. ఏంటి అది? సముద్ర ఏంటది? రాజు అంటే తూకం వేస్తానే, అంటే తీర్పు అంటే తీర్పుకు సంబంధించిన ముద్ర వేయబడింది. అందుకనే కయ్యూని చంపడానికి 7 అంతలు అన్నాడు దేవుడు. ఓకే, కయ్యూను. ఆ తర్వాత హేబేలు లేడు కదా, తర్వాత పిల్లలు పుట్టారు. పిల్ల పుట్టిన తర్వాత అందులో కొంతమంది మాత్రమే దేవుణ్ణి ఆరాధన చేసేవారు. మిగతా దాదాపుగా అందరూ కూడా రాతి గుండె. ఎవరో ఒకళ్ళు కొద్ది మంది మాత్రమే మాంసపు గుండెతో పుట్టారు. అదేంటండి? మనుషులే వాళ్ళు, మనుషులే కానీ గుండె మనుషులది కాదు. మన కళ్ళ ముందు ఈరోజు అనేక మంది ఉన్నారు, అర్థమైందా? వాళ్ళ మాటలను బట్టి తెలుసుకోవచ్చు వాళ్ళది మాంసపు గుండె లేదంటే రాతి గుండె. ప్రైజ్ గలడు, హల్లెలూయా. రాతి గుండె దానికి కరిగే అవకాశము లేదు, మారు మనసు పొందే అవకాశము రాదు. అవునా? తీసుకెళ్ళి ఉదాహరణ, వాడు ఎందుకని అసలు వాడిది మంచిగా వచ్చాడు కదా యేసయ్య దగ్గరికి, వచ్చి యేసుక్రీస్తు చేత అపోస్తలుడుగా పిలువబడ్డాడు కదా. అవునా? అపోస్తలుగా పిలువబడ్డవాడు అసలు వానికి ఉన్నట్టుండి ఎందుకు డబ్బు మీద ఆశ పుట్టింది? ఉన్నట్టుండి పుట్టిందా లేదా మొదటి నుంచి వాడు అంతేనా? చెప్పండి. మొదటి నుంచి అంటే ఇస్కరియోతు యోధ అనేవాడు ఒక దోపిడీదారుడు, లేదంటే రాజకీయాలను అడ్డు పెట్టుకుని, అంటే ఆ ప్రాంతంలో అప్పుడున్న ప్రాంతాల్లో రాజకీయాలను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించుకోవడము, అర్థమైందా? ఇంకా లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని అప్పగించి డబ్బులు సంపాదించుకోవడము కదా. ప్రభుత్వం కొన్ని విధానాలు ఉంటాయి, ఆ విధానాలు నచ్చక ఎవరైనా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారనుకో, వీడేం చేస్తాడంటే వెళ్ళిపోయి సైనికులు తీసుకొచ్చి వాళ్ళని అప్పగించడం. అప్పగిస్తే ఏమొస్తుంది? వీడికి ఎంతో కొంత డబ్బు వస్తుంది. అయితే ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కదా. దీనికంటే ఇలా చేయటం కంటే ఆయన వెనకాల ఉంటే బోళ్ళంతా డబ్బు వచ్చేటట్టు ఉందని చెప్పి వాడు ఏం చేశాడంటే వాళ్ళందరూ వదిలిపెట్టేసి నేను
యేసు శిష్యుడిగా మారుతున్నా అని చెప్పేసి వచ్చాను. యేసు శిష్యుడిగా మారుతున్నా అని చెప్పేసి వచ్చేసి యేసుక్రీస్తు శిష్యుడిగా నీ శిష్యుడిగా ఉంటానని చెప్పి చేరాడు. చేరితే యేసుక్రీస్తు ఏం చేశాడు? వాడిని ఏం చేశాడు? అపోస్తలుని చేశాడు. అపోస్తలుని చేశాడు. పంచుకున్నాడు బాగానే, నటన అన్నమాట. ఈరోజు చాలా మంది క్రైస్తవులు నటిస్తున్నారు తెలుసా? క్రైస్తవులుగా నటిస్తున్నారు. క్రీస్తుంటుడు నటించడానికి ఏమైంది? క్రీస్తుంటే జీవించాలి క్రీస్తులో. కాబట్టి అది మరి అమ్మో అలా జీవించడం చాలా కష్టం కదా. అలా జీవిస్తే డబ్బు అక్రమంగా సంపాదించుకోలేము, అబద్ధాలు ఆడలేము, మోసం చేయలేము, బూతులు తిట్టలేము, మందు తాగలేము, ఇంకా చేయాల్సిన పనులేమి చేయలేము, వ్యభిచారం చేయలేము, రాజకీయాల్లో ఉంటాంగా, లేదంటే ఇక వేరే వేరే వ్యాపారాల్లో ఉంటాంగా, అనేక ప్రాంతాలు మనం తిరుగుతూ ఉంటాంగా. చూడండి, క్రీస్తు నడ్డును పెట్టుకున్న ఇస్కరియోతు యోధాలు, వానికి రాతిగుండె అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే అద్భుతాలు చూసుకుంటూ వెళ్తున్నారో ఆయన వెంట వచ్చేవారు దాదాపుగా ధనికులై ఉన్నవారు ఉన్నారు. ధనికులై ఉన్నవారు ఉన్నారు. వీడేం చేశాడంటే ఎవడు ఇవ్వకముందే డబ్బు సంచి దగ్గర పెట్టుకున్నాడు. ఎవరు ఏదన్నా ఇస్తే అందులో వేసుకోవటం, ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళటం, అందులో కొంత తీసుకొని ఇంట్లో దాచుకొని మిగిలింది తేవటం, లేదంటే వెళ్ళేటప్పుడే కొంత దాచుకొని తీసుకొని వెళ్ళటం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇలా వాడు పెరిగే కొద్ది ఏమైపోయిందంటే వాడి గుండె రాతి గుండె అయింది. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకపోతే, దేవుని యొక్క ఆత్మాభిషేకముతో నడవకపోతే, ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో రాను రాను మన గుండె అలా మారిపోదు, రాతి గుండెలా మారిపోదు. అర్థమైందా? నిద్రతో ఏమర్థమైంది? కోడలు చెప్పుకోవాలి నేను. నిద్ర వస్తే ఎవరు చెప్పుకోవాలి? రాత్రి గుండెలకు చెప్పుకోవాలి. వాళ్ళంటే అయ్యే కదా, అవునా? ఇప్పుడు నేను ఎవరికి చెబుతున్నా? అయితే రాళ్ళకేగా అనుకుంటున్నారు. రాళ్ళ గురించి రాళ్ళకి చెప్పుకుంటే ఏం ఉపయోగం? రాను 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 ఎదిగాడు. చివరికి యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను. నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పాటు చేసుకున్నా, మీలో ఒకడు సాతాను. చెప్పండి, క్రైస్తవులమని చెప్పుకునే వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోతారా? ధైర్యం ఉండాలి క్రైస్తవులు చెప్పుకోవడానికి. క్రైస్తవులు హల్లెలూయా. 10 మంది అపోస్తలులు అందరూ పారిపోయారు. ఎవరున్నారు తోడు? ఎవరున్నారు చెప్పండి? పేతురు తోడున్నాడా? నీకు బాగా వాక్యం తెలిసినట్టుంది ప్రార్థన. చెప్పండి, పేతురు తోడున్నాడా? ఎవరు తోడున్నాడు? ఎవరు తోడు లేదు, పారిపోయారు. కానీ తర్వాత యోహాను వచ్చాడు. అర్థమైందా? తర్వాత యోహాను వచ్చాడు. యోహాను ఎందుకు వచ్చాడు? యోహాను చుట్టాలు అధికారంలో ఒకడు కాబట్టి ఆ అధికారిని వెంట పెట్టుకొని లోపలికి ప్రవేశించాడు. ఏం జరుగుతుందో చూద్దామని. అధికారితో ఉంటే యోహాన్ని ఏమన్నారు కదా. యోహాన్ ధైర్యవంతుడే, పారిపోయి ఆ టైంకి వెళ్ళిపోయి అది మిగతా వాళ్ళు పారిపోయారు. వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఏం చేశాడు? మళ్ళీ వచ్చి లోపలికి వెళ్ళాడు, అధికార మందిరంలోనికి వెళ్ళాడు. కానీ పేతురు బయటే ఉన్నాడు. అధికార మందిరానికి బయట దూరంగా ఎవరు చూస్తారేమో అని చెప్పి ముసుగేసుకున్నట్టు ఇటు తిరుగుతా. అర్థమైందా? అప్పటికీ ఒక అమ్మాయి చూసింది. నువ్వు ఆయన శిష్యుడు అంటే కాదు అంటాడు.
ఇది ఎక్కడ వచ్చి పోవాలా, ఇంకెవరు చూస్తారని చెప్పి ఇంకో చోట వచ్చి కూర్చుంటే అక్కడ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా సైనికులు అడుగుతారు, నువ్వు యేసుతో పాటు ఉన్నావు కదా, నాకు తెలుసు, నేను చూశానంటే లేదు లేదు నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంకో చోటకి వెళ్ళేసరికి అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారిని బయటికి తీసుకున్నాడు. బయటికి తీసుకున్న మూడోసారి అంటాడు, లేదు లేదు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటే వెంటనే ఏమైంది, వాడికి వస్తారో వాడికి అర్థమైపోయింది, పేతురు అయిపోయింది. అదే పరిస్థితి చూడండి. క్రైస్తవ సమాజం అలా ఉంది. జాగ్రత్తగా క్రైస్తవులే ఏం చేస్తారు తెలుసా, మనల్ని పట్టిస్తారు. క్రైస్తవులే మనల్ని ఉరికొమ్ము ఎక్కిస్తారు. ఎందుకు? అదే జరిగింది ఆ టైం. ఇప్పుడు యేసుక్రీస్తుని అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యోధ. అది దేవుని చిత్తం, తండ్రి ఏర్పాటు చేసిందే. అర్థమైందా? తండ్రి ఏర్పాటు లేకుండా ఏది మన జీవితాల్లో జరగదు. మనము దేవుని వాక్యము ఆత్మతో ఉంటే మనకు మన ఆత్మకు చాలా మంచిది. దేవుని వాక్యము దేవుని ఆత్మ మనలో లేదనుకోండి, తండ్రి చిత్తంలో మనకి ఏది జరిగిన అంటే ఏదన్నా ప్రాణాపాయ స్థితి వచ్చి ప్రాణాలు పోతే దేవుని ఆత్మ వాక్యం లేనప్పుడు దేవుని రాజ్యానికి వెళతామా? మరి తండ్రి చిత్తంలో మనము గుండె చనిపోయినా అంటే ఏదైనా యాక్సిడెంట్లో పోయినా ఏమైనా అయినా దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే ఇక క్రైస్తవ జీవితానికి మనం క్రైస్తవ జీవితంలో ప్రతికి ఏ ఉపయోగం? ఇంకొక వాక్యం చూపిస్తాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 6వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 6:9 చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును ఉద్దింపబడిన వారి ఆత్మను బలిపీఠము క్రింద సూచితిని. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందమని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. చూడండి, వధింపబడిన వారి ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? దేవుని బలిపీఠము క్రింద ఉన్నాయి. ఎక్కడున్నాయి? ప్రవీణ్ పగడాల కదా, ఎక్కడున్నది? బలిపీఠము క్రింద ఉంది. 5వ ముద్ర విప్పినప్పుడు వారందరితో కలిసి ఈయన కూడా కేకలు వేస్తాడు, నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చడం భూనివాసులు. 5వ ముద్ర విప్పినప్పుడు ఎప్పుడు ఇప్పుతాడు ఆయన? 5వ ముద్ర దానికి కొన్ని సూచనలు ఉన్నాయి. శాంతి 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 అని చెప్పి ఒకడు లోకాల్లోకి వస్తాడు. అది మొదటి ముద్ర. ప్రభు మొదటి ముద్ర విప్పినప్పుడు అర్థమైందా? శాంతి దూత వస్తాడు. శాంతి దూత వచ్చి ఏం చేస్తాడు? ప్రపంచ దేశాలన్నిటిని ఒక తాటి మీదకి తీసుకొస్తాడు. దాన్ని ఒక తాటి మీదకి తీసుకొస్తాడు. తాటి మీదకి తీసుకొచ్చిన తర్వాత అందరినీ జయిస్తాడు అనమాట. యుద్ధం చేయడు కానీ మాటలతో జయిస్తాడు. అదందరినీ దేంతో? మాటలతో జయిస్తాడు, మహిమలతో జయిస్తాడు. మరి మన వాళ్ళకి, మన ఇండియన్స్ కి మహిమలు అంటే చాలా ఇష్టంగా ఉన్నాయి కదా. ఏ ఊరు ఎక్కడ ఏ భావ తయారైనా వెళ్ళిపోతారు. వాడు ఏం చేస్తాడో మనకు అవసరం లేదు, మనకు అనవసరం. వాడు బాబాయ్ అయితే చాలు. అది క్రైస్తవులు కనిపెట్టాలి. జాగ్రత్తగా ఉండండి. అద్భుతాలు చేస్తున్నారు కదా అని చెప్పి ఆయన వెనకాల ఎర్రాలనుకో ఏం లేదు, ఆయనతో పాటు
దేవుడు మనకి ఇచ్చేంత రాజ్యాన్ని మనం పోగొట్టుకోవడమే. తెల్లని గుర్రం మీద వస్తాడు. ఏ గుర్రం? తెల్లని గుర్రం. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉన్నాడు. తెల్లని గుర్రం. ఎవరు వచ్చేది? హైందవ గ్రంథాల ప్రకారం ఎవరు వస్తారు? వాళ్ళు అనుకుంటారు వాళ్ళే అవతారం అనుకుంటారు. వాళ్ళకి తెలియదు యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని వస్తాడు. బాణం ఉండదు దానికి. బాణం ఉంటే యుద్ధానికి, బాణం లేదుగా, విల్లు కదా. విల్లు అంటే అర్థం ఏంటి? శాంతి. విల్లు దేనికి గుర్తు? శాంతి. అంటే ఆ కొన నుంచి ఈ కొన వరకు ఒక దారం కట్టబడింది కదా, అవునా? అది విల్లు. అంటే అర్థం ఏంటంటే ప్రపంచం ఆ మూల నుంచి ఈ మూల వరకు ఏం చేస్తాడంటే శాంతి అనే ఒక దారంతో తను అందరినీ పట్టుకుంటూ వస్తాడు. యుద్ధం చేస్తే ఊరుకుంటారా? వీళ్ళు కూడా యుద్ధం చేయాలి కదా. అందుకని ఏం చేస్తాడు? యుద్ధం వద్దు, శాంతి. శాంతి అని మాటలతో మరి ఏం చెప్తాడు ఆ టైంలో? అవి రాయబడలేదు ఇందులో. అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. మెల్లగా వచ్చారు. ఒక 5 ఏళ్ళు అయిపోయింది. అర్థమైందా? 5 ఏళ్లలో ఒక పాలసీ తీసుకొచ్చారు. మెల్లగా ఇంకొచ్చి వచ్చారు. ఇంకో 5 ఏళ్ళు అయిపోయింది. మెల్లగా వచ్చారు. ఇంకో 5 ఏళ్ళు అవుతా ఉంది. ఏం జరుగుతుంది? గత గడిచిన 5 ఏళ్లలో ఏం జరిగింది? మణిపూర్లో భయంకరమైన హింస అయిపోయింది. ఎడిపడ్డారు? ఆంధ్రప్రదేశ్లో పడ్డారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన గొడవలు జరగాలి. వాళ్ళకి టార్గెట్ ముస్లిమ్స్తో పెట్టుకుంటే భయంకరంగా ఉంటుంది. కాబట్టి మారు మాట్లాడకుండా చచ్చిపోయేది వాళ్ళు ఎవరు? మారు మాట్లాడి చచ్చిపోతున్నా మాట్లాడరు. వాళ్ళకి తెలుసు. మరి మనవాళ్ళు ఎలా ఉంటారు? మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఇంకా థ్రెట్ వస్తూనే ఉంటుంది. ఇంకొంతమంది మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. కొందరు ప్రార్థన చేస్తారు, కొందరు ప్రార్థన చేయరు. కొందరు క్రైస్తవుల మీద తిరగబడతారు. క్రైస్తవులే అంటే చూడండి ఎంత భయంకరంగా. రాతి గుండె చెప్పేదండి. క్రైస్తవులకి రాతి గుండె ఉండదు అసలు. నిజమైన క్రైస్తవులకి రాతి గుండె అనేది ఉండదు. మాంసపు గుండె అది. దేవుని ఆత్మ చేత, వాక్కుల చేత నింపబడితే మాంసపు గుండె తయారవుతుంది. ఎందుకని రాతి గుండెలాగా జీవిస్తూ ఉన్నారు? కొంతమంది సేవకులు నోరు ఎలా పడితే అలా వాడుతున్నారు. కొంతమంది విశ్వాసులుగా కూడా ఉండరు. చర్చికి వెళ్ళరు అసలు, కానీ క్రైస్తవులే. వాళ్ళు కూడా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మాంసపు గుండె పోయింది వాళ్ళలో. అంటే ఎలాంటి వాళ్ళు క్రైస్తవులు అయ్యారో, ఎలా సేవకులు అయ్యారో అర్థం కావాలి. మాంసపు గుండె వాసన చెప్పిన ఎలా ఉంటుంది చెప్పిన మాటలు. ప్రేమ పుట్టి కాలేదు. ఆ ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండె ఇస్తా. మారు మనస్సు అంటే మారు మనస్సు పొందితే క్రైస్తవ జీవితం దేని మీద కట్టబడుతుంది? వాక్యము దేవుని ఆత్మ మీద కట్టబడుతుంది. వాక్యము దేవుని ఆత్మ. పేతురు ఏమన్నాడు చూడండి.
మొదటి పేతురు 2వ అధ్యాయం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని వృత్తిగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. ఆ పాలన అపేక్షించుడి. దేనికి అపేక్షించాలి? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, అంటే కొత్తగా జన్మించిన శిశువులు ఎలా ఉంటారు? వాళ్ళకి తెలుసా అసూయ, వాళ్ళకి తెలుసా కపటం, వాళ్ళకి తెలుసా ద్వేషం, వాళ్ళకి తెలుసా దూషణ, కపటం తెలుసా, వాళ్ళకి వేషధారణ తెలుసా, పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి తెలుసా? అలా మారండి. కొత్తగా జన్మించిన శిష్యులను పోయిన నిర్మలమైన వాక్యమును పాలన వల్ల రక్షణ విషయంలో, అంతే కదా. స్వచ్ఛమైన పాలు, తల్లి పాలు తాగుతూ వాళ్ళు మెల్లిగా ఎదుగుతూ ఉంటారు. తల్లి పాలు అందుకే శ్రేష్టం అంటారు. ఎందుకు? తల్లి పాల నుంచి బలం వస్తుంది వాళ్ళకి, ఎముకలకు బలం, కండరాలకు బలం. సరిగా తల్లిపాలు సరిగా ఇవ్వట్టుకోండి, ఆహారం ఆమెకి ఎక్కువ ఆహారం ఉంటే, మంచి ఆహారం ఉంటే తల్లిపాలు సరిగా వస్తాయి. ఆమెకే సరైన ఆహారం లేదనుకోండి, ఎలా పడతారు? చెప్పాలి, ఎలా పడతారు? వాస్తవం అది. ఎముక ఇలా పట్టుకుంటారు, కారణం ఏంటి? తల్లికి సరైనటువంటి ఆహారం లేక, ఆమె నుంచి వచ్చే పాలలో నుంచి బిడ్డకి సరైనటువంటి పోషణ లేక, పౌష్టికమైన పాలు రాక, అలా వచ్చినటువంటి పాలు సరిపోక ఇక ఆ పాలు ఈ పాలు కట్టి ఇచ్చారు. కాబట్టి ఎముకల బలం లేకుండా ఉంటారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదగటానికి వాటిని తీసుకోవాలి. రక్షణ విషయంలో ఎదగాలి. నువ్వు, నేను రక్షించబడ్డాను అనే విషయంలో ఎదగాలి. రక్షణ పొందుతున్నవాడు చచ్చిపోతే ఏమైంది? ఏమైంది? రక్షణ పొందుకున్నావు, ఇంకేంటి? ఏం కావాలి ఇంకా నీకు ఈ లోకంలో? అందుకనే తెగింపు ఉండాలి. దేనికోసం? క్రీస్తు కోసం జీవించడానికి తెగింపు కావాలి. ప్రైజ్ గలడు, హల్లెలూయా. ఏమైనా పర్వాలేదు, నాకు వాక్యాన్ని క్రైస్తవుడిగా నేనే జీవించాలి, క్రైస్తవుడిగా నేను చనిపోవాలి. క్రీస్తు నిమిత్తం. అందుకని ఆయన అంటాడు, నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి గంతులు వేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఎవరికి లేదా? సంతోషించి గంతులు వేయాలి. ఇదేంద్ర నాయన, సంతోషించి గంతులు వేయడం రాయేంద్ర బాబు. నేను తిడతాను. ఎవరిని తిడుతున్నావు నువ్వు? ఎవరిని తిట్టేది? ఎవరిని తిడుతున్నావు? నువ్వు అశోక్ కుమార్ అనుకుంటున్నావు. తిట్టేది అశోక్ని కాదు, ఎవరిని? నువ్వు ఎవరి మీద నిందలేస్తున్నావు? నిన్ను సృష్టించిన సృష్టికర్త మీద నిందలు వేస్తున్నావు. నీకు జీవాన్ని ఇచ్చిన యేసు మీద నిందలు వేస్తున్నావు. బాగా నిజంగా రాతి గుండెలు ఎక్కువైపోతుంది. నిజంగా ఎందుకు తెలుసా? క్రైస్తవులలో రాతి గుండెలు ఎక్కువైపోయినాయి కాబట్టి లోకంలో రాతి గుండెలు ఎక్కువైపోతాయి. అర్థమైందా? క్రైస్తవులలో మాంసం గుండె లేదు, క్రైస్తవులలో జాలిపడే గుండె లేదు. అంటే అస్సలు లేదంటారా? ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళ గురించి నేను మాట్లాడదు. లేని వాళ్ళు ఎక్కువ, మాంసపు గుండె లేని వాళ్ళు ఎక్కువ. 100 మందిలో 90 మంది రాతి గుండె. 100 మందిలో
90 మంది రాతి గుండె, 10 మందే కదా మాంసపు గుండె. ఈ మాంసపు గుండె కూడా ఆ బాధ, ఈ బాధ, ఆ శోధన, ఈ శోధన, వాటిని చూడటమే సరిపోయాయి. ప్రార్థనకు సమయం ఏంటి, వాక్యాన్ని ధ్యానం చేయడానికి సమయం ఏంటి కదా, మనకి సమయమే సరిపట్ల పని చేయడానికి. మనం చేసే పనిలో కూడా సమయం సరిపట్ల మన ప్రార్థన ఆడిది అంటే మనం అంతే అవునని అనుకుంటాం. మనం మారడానికి సాహసం అవునా అంటమే. నిజంగా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఎప్పుడే దొరుకుతుందో మనకు తెలియదు. చాలా జాగ్రత్తలు ఉంటారు. ఒకటి, బైబిల్ పట్టుకున్నావు, వాక్యాన్ని చదువు, ధ్యానం చేయి, ప్రార్థనా పూర్వకంగా జీవించు. లేదా నువ్వేదో వచ్చిపోయేలాగా ఉంటావా, అవసరం లేదు, నువ్వు లోకంలో ఉండిపో. మనం ఆలోచన చేసుకోవాల్సింది. తర్వాత ఏమంటున్నాడు, మనుషుల చేత సబ్జెక్టుబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయకు ప్రభువునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాచకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? క్రైస్తవ జీవితానికి పునాదులు ఏంటి? పునాదులు వాక్యము, దేవుని ఆత్మ. అది నేను చెప్పింది. అంటే ఎలా కట్టబడాలి? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఎలా కట్టబడతాం? వాక్యము, దేవుని ఆత్మ ద్వారా కట్టబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధ మందిరముగా తయారయిన తర్వాత చెప్పండి, తయారైపోయింది. ఈ మందిరాన్ని ఎవరు కూల్చేశారు అనుకో, ఏమైంది? ఈ ఆత్మ మందిరాన్ని కూల్చేశారు ఎవరైనా, ఏమైంది చెప్పండి? ఏమైంది? వాడు కూల్చేది ఆత్మ మందిరాన్ని. మనం ఆత్మ మందిరంగా తయారయ్యాం మనం. వాడు ఈ మందిరాన్ని ఏం చేశాడు? కూల్చేశాడు. ఆత్మ మందిరం ఏమైంది? కూలిపోదు కదా. వాడు కూల్చేదేంటి? వాడి కంటికి కనబడితే ఏంటిది? భౌతికపరమైన ఒక శరీరం మాత్రమే. భౌతికపరమైన ఆలయం అంటే వాడికి ఆలయం తెలియదు. వాడే ఆలయం వాడికే తెలియదు. ఈ ఆలయాన్ని కూల్చాలనుకునే వాడికే తెలియదు. నేను కూడా ఒక ఆలయం కదా అనుకోడాడు. ఎందుకు? వాడికి ఆ బోధ లేదు. వాడికి దేవుడి గురించి తెలియదు. ఒకటే తెలుసు వాడికి తెలిసింది ఒకటే, క్రైస్తవుల్ని నాశనం చెయ్యాలి అంటే వాడికి తెలిసింది. కారణం ఏంటి? రాతి గుండె. ఆ గుండెకు విలువలు లేవు, విలువలు తెలియదు. ఆ గుండెకు ఒకటే తెలుసు అంతే. చాలా జాగ్రత్తగా దేవుని ఆత్మ చేత, వాక్కుల చేత కట్టపడాలంటే నువ్వు దేవుని వాక్యముతో, ఆత్మతో ఉండు. నీలో నుంచి ఆత్మ బయటికి ప్రవహించని నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది రావట్లేదు కదా. ఎంతకాలం, ఎన్నేళ్ళు అవుతుంది మనం దేవుని సన్నిధిలో? ఎన్నేళ్ళు అవుతుంది? 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, అంతేనా? ఇంకా లెక్కలేసుకున్నామా? దేవునితో ఎక్కువ గడపడానికి, అది వాక్యానుసారంగా గడపడానికి, వాక్యం అంటే ఆ ధ్యాసతో తప్ప మనం పొందలేమా? ఆ ధ్యాసతో ఉండాలన్న ఆలోచన మనకు రాదా? లాస్ట్ డేస్ లో ఉన్నాం. ఎండింగ్ డేస్
చూడండి, అమెరికాలో ట్రంప్ వచ్చాడు, ఆర్థిక విధానాల్లో మార్పులు వస్తున్నాయి, అర్థమైందా? అన్ని విధాల్లో మార్పులు వస్తున్నాయి. కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఈ యొక్క తేడాలు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా తేడాలు వచ్చేస్తాయి. మెల్లిగా ఆర్థిక పరమైనటువంటి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. భయంకరమైన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కలగబోతున్నారు. ఫైనాన్షియల్గా గుర్తు, ఫైనాన్షియల్గా మనకు తినడానికి తింటుండదు, అర్థమైందా? ఎందుకంటే డబ్బు లేనప్పుడు, కొనుక్కోవడానికి డబ్బు లేనప్పుడు ఏం కొనుక్కుంటావు? పంట వేయడానికి డబ్బు లేనప్పుడు ఏం పంట వేస్తావు? ఉన్నా కదా? ఎక్కడుంది పంట? ఏ దేశంలో ఉంది? అంటే పెట్రోల్ ఉంటుంది, బండి ఉంటుంది, డబ్బులు ఉండవు. పెట్రోల్ ఏం పోసుకుంటారు? తినటానికి తిండి లేకపోతే దానికి ఏం పెడతాం? పంట వేయడానికే డబ్బు లేకపోతే ఏడు నుంచి వస్తుంది తినటానికి తిండి? పంటలు వేస్తేనే కదా. మీరు ఎక్కడున్నాయి భూములు? అన్ని బిల్డింగ్లు అవుతుంది. పొలాలన్నీ హలాల దున్ని ఏం చేస్తున్నారు? చదువులుగా చేసి, సిమెంట్ పోసి, ఫ్లోరింగ్ చేసి బిల్డింగ్లు కడతారు. ఒకప్పుడు ఉండేది అంటే ఎంత కష్టపడ్డా రైతులు వచ్చేది కదా. ఆ రోజుల్లో పొలం అంతా ఉండేది, కానీ ఆ పొలం అంతా వేయడానికి డబ్బు ఉండేది కాదు. ఏదో అందులో ఒక పార్ట్ మాత్రమే వేసుకునేవాడు, 4 గింజలు. ఆ 4 గింజల బదులు ఎవడో షావుకారు వచ్చేసి ఇంకో 10 రూపాయలు ఉంచుకొని చెప్పి మొత్తం తీసుకెళ్ళేవాడు. ఆ 10 రూపాయలతో వానికే మాత్రం తింటేది. మళ్ళీ గింజలు తీసుకొచ్చి మళ్ళీ వేసుకునేవాడు, మళ్ళీ వచ్చేవాడు తీసుకెళ్ళి. అలాగా దోపిడీ వ్యవస్థ పెరిగింది కాబట్టి అందులో నుంచి తిరుగుబాటుదారులు పుట్టారు. మరి చూడండి అంత ఎలా వచ్చింది. అపవాది సైతాన్ గడు ఎలా చేశాడు ప్రపంచాన్ని, సైతాన్ గడు ఎలా చేశాడు. ఇప్పుడు మంచి చెప్పిన వాళ్ళంటే ఇష్టం ఉండట్లేదు వాడికి, వాని దోతలకి. ప్రేమ చెప్పేవాడంటే ఇష్టం ఉండదు వానికి. చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి వాక్యముతో, దేవుని ఆత్మతో అభిషేకించబడాలి, ఎదగాలి. మనము నిలబడితే మనలో నుంచి దేవుని ఆత్మ ప్రవహించాలి. జీవ జల నదులు పొర్లి మారాలి. చాలా జాగ్రత్తగా తీర్చున్నాం. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం, భయంకరమైన రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఈ మాటలను బట్టి మనం దేవునితో ఎక్కువ గడుపుదాం, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం, అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు రక్షిస్తాడు. సువార్త వాళ్ళకి చేరేలాగా ప్రార్థన చేద్దాం. కాబట్టి తాపన కోసం ఉండాలి, తాపత్రయపడాలి. దేవుడి మాటను ఆశీర్వదించి తన కృపలో తన ఆత్మను అభిషేకించి దేవుడి తన ఆత్మకు మహిమ తెచ్చుకున్నాం కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.